కొంచెం ముందుకెళ్ళి బాగుందన్నా సినిమా. జై పవర్ స్టార్, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. మంచిగా సినిమా సూపర్ సూపర్ బాగుంది. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు మామూలు లేదు. 12 ఏళ్ళ తర్వాత బద్దలు కొట్టిండు, థియేటర్ దద్దలిపోయింది, కాలిపోయింది. జై కళ్యాణ్ బాబు, జై జనసేన. హ్యాపీ బర్త్డే అన్నయ్య. చాలా బాగుంది. యాక్చువల్లీ 1000 ఖర్చు పెట్టి వచ్చాం మూవీకి. ఇంకొక 1 వీక్లో మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు మూవీ మాత్రం మిస్ అయ్యేది లేదని వచ్చాను. అరిచి గొంతు పోయింది. సీట్లో కూర్చుంది లేదు, అరవడం, లెగడం, డాన్స్ చేయడం సూపర్. అరే క్రేజీ అండి. గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు నేను చిన్న పిల్లని ఇంత మానియా తోటి ఎంజాయ్ చేస్తా అనుకోలేదు. ఇదొక డ్రీమ్ లాగా ప్రతి ఫ్యాన్కి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లోపల పావు గంట కూర్చున్న మోజీ ట్రైలర్ వేస్తారని వేయలేదు, వచ్చేసాం. ఇంకా సీఎం అవ్వాలండి, సీఎం అవ్వాలి, అందుకే జై జనసేన. థ్యాంక్ యూ. కొత్త ర్యాంపు మావని పిచ్ ఎక్కువ బై. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. చాలా బాగుంది. ఓ ఆ క్రేజ్ మిస్. సూపర్ 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 బాబు, కళ్యాణ్ బాబు. థియేటర్లో చూసినప్పుడు అదే మనం అనుకో అంశంలో థియేటర్లో ఎప్పుడైనా బ్లాక్ బస్టర్గా ఉంటుంది సినిమా. 12 ఏళ్ళ తర్వాత కాదు, 20 సంవత్సరాల తర్వాత అయినా సినిమా అంతే అన్నా. బట్టలు చింపుకోవాలన్నా, బట్టలు కాదు, రెండు జతలు తీసుకోండి, ఒక చింపేసేయండి, మొత్తం సీట్లు ఇరిగిపోతున్నాయి. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. జై కళ్యాణ్, జై కళ్యాణ్, జై కళ్యాణ్, జై కళ్యాణ్. వెరీ హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ ఏదైనా ఓకే మాకు. గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్. ఎక్స్పీరియన్స్ కోసం పోవాలంతే. సూపర్, వేరే లెవెల్ అది. చాలా బాగుంది. చిన్నప్పుడు మా పేరెంట్స్తో పోయినా అన్న, నాకు గుర్తుంది, ప్రశాంత్ థియేటర్లో పోయినా, మయ్య తీసుకుపోయింది. ఇప్పుడు ఇంకా బాగుందన్న, నేను మా ఫ్రెండ్స్తో వచ్చిన, మస్తు అనిపిస్తుంది. అప్పటి నుంచే ఫ్యాన్ అనుకోరాదు మనం. ఎప్పుడైతే రిలీజ్ అయింది గబ్బర్ సింగ్, దానికన్నా ఖుషి టైం నుంచే అన్న, నాకు చిన్నగా ఉన్నా కానీ అప్పటి నుంచే మనం గిల్లీ ఫ్యాన్. థియేటర్లో అన్న మొత్తం రచన చేసేసినాం అన్న. ఇంకొకటి ఏంటంటే ఓజీ సినిమాకి మాత్రం థియేటర్గా ఆలిపోతుంది అన్న. ఓపెన్గా చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా. 2 సీఎంలకి, రేవంత్ అన్నకి, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నా, అక్కడ వాళ్ళకి అక్కడ థియేటర్లకి ఒక 4 అంబులెన్స్లు బయట పెట్టమని. ఈడ ఒక 4 అంబులెన్స్ ఈడ సుదర్శన్ థియేటర్లో. ప్రామిస్ చెప్తున్నా, ఓజీ సినిమా మాత్రం కాలిపోతుంది థియేటర్లో, వేరే అయిపోతుంది మొత్తం, నిజం. ఎట్లా అనిపిస్తుంది ఏంది, ఫుల్ ఖుషి. ఇంకేంది ఖుషి అయింది, దానికన్నా మీదనే చెప్పినాం కదా. ఇప్పుడే March 27 రామ్ చరణ్ బర్త్డే రోజు రిలీజ్ అనుకుంటున్నాం. రామ్ చరణ్ అన్న బర్త్డే రోజు రిలీజ్ అయితే మాత్రం చెప్తున్నా కదా, ఈడ అక్కడ ఏమో అది అనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని అంబులెన్స్లు ఉంటాయి అంతే, ఇంకేం లేదు, అన్నీ కాలిపోతాయి. మా జోలికి మాత్రం ఎవరు రావద్దు. హ్యాపీ బర్త్డే అన్న, నువ్వు ఎప్పుడు ఇంట్లోనే బాగుండాలన్నా, నువ్వు అట్లా మీద ఉండాలా, మంచిగా ఉండాలా. మేము ఇక్కడ నుంచి వస్తాం, మా జోలికి ఎవరు రాకుర్రి.
మీ జోలికి మేము పోము. మీ దగ్గర ఆర్మీ ఉన్నదనుకో, మా దగ్గర భక్తులు ఉన్నాం దేవునికి. ఒకటే మాట, ఆర్మీ ఉంటే బార్డర్లో పోయి యుద్ధం చేసుకోరు, మా దగ్గర రాకురి. మేము గలీజ్ కాలం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే మంచిగా ఉంటాం. మాకు ఏడ పుల్ల పెట్టదు, ఆడ పుల్ల పెడితే మాత్రం వేరైపోతుంది. వద్దు, వార్నింగ్ ఏం లేదన్న, డైరెక్ట్ చెప్తున్నా కదా. ఆర్మీ డైరెక్ట్ చెప్తున్నా కదా, వాళ్ళకి ఆర్మీ ఉంది అంటారు. మేము ఆర్మీ కాదు, ఆర్మీ బార్డర్లో యుద్ధం చేయాలి. మేము బార్డర్లో మా దేవుడైనా మేము భక్తులం ఆయనకు, అంతే. ఆయన అంతే భక్తులం, ఆయన దేవుడు మాకు. మీకు ఆర్మీ ఉందా, అది ఉందా, ఇది ఉందా, స్కూల్కి పోమని ఆడికి, స్కూల్కి పోమని, ఆర్మీని స్కూల్కి పోమని, అంతే. స్కూల్కి పోయి ఆడుకో కూడా దేవుడు, మేము భక్తులము. ఆర్మీకి కూడా దేవుడు అవసరం కదా. ఏమంటారు, ఇంట్లో గెలిచి బయట గెలవాలంటారు. నువ్వు ఇంట్లోనే మంచి, మాతోనే మంచి, నువ్వు కూడా మా ఫ్యామిలీ కాదంటలేను. ఒకసారి ఏమో చెప్పను అన్నావు, ఎట్లా చెప్పిపించినాం నీకు తెలుసు, నీకైతే అర్థం అంతే. నీకట్లా ఎట్లా చెప్పిపించినాం? నీ ట్రైలర్లో ఏమైంది అర్థమైపోయింది. నీ ట్రైలర్కి సరిపోదు కదా. మెగాస్టార్ లేకపోతే ఎవరు లేరు, మెగాస్టార్ తర్వాత ఎవరైనా. ఇప్పుడు వచ్చి నాకు సొంతంగా నాకు ఫ్యాన్ ఆర్మీ ఉన్నది, ఆయన చూసి ఫ్యాన్స్ అయినా అంట. ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయనకు అంత దమ్ము ఉంటే వాళ్ళ తమ్ముడు హీరో కావాలి, ఉండాలి, సెన్స్ ఉండాలి. అన్న లేక సుఖాలు ఎక్కువనే, అంతే. అన్న ఎంట్రీ ఇస్తే ఏ స్టారు ఉండడు ఇక్కడ. ఓజీ అసలు ట్రైలర్ వేస్తాం, చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అన్న ఓజీ కొత్త సినిమా మొత్తం థియేటర్ బద్దలు అయిపోతున్నాడు. 100 days సుఖం వేరే లెవెల్. డిప్యూటీ సీఎంగా ప్రజల కోసం సుఖాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళిండు. ఒక్కసారి పెట్టు, దేవుణ్ణి చూపి చాలా అన్న, దేవుణ్ణి అట్లా మేము అట్లా పూజిస్తాం అన్న. అంతా అన్న, ఒక్క నిమిషం. అదే అక్కడ తీసిన తర్వాత నాకు ఇట్లా చూపి చెప్తా. అట్లా దేవుడు ఆయన, మేము అట్లా పూజిస్తాం ఆయనకి. ఆర్మీ అంతా స్కూల్ పోయింది, బాయ్ కదా, బాయ్ పోయింది, మొత్తం అయిపోయింది. వచ్చిన 15 తారీఖు రావాలా, డిసెంబర్కి పంపించినాం. మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఏమన్నా పెట్టినా అనుకో మాకు పుల్ల, ఇంకా డైరెక్ట్ ఇంటికి పోవడమే. వద్దురా నాయన, మాతో ఎందుకు పెట్టుకుంటావు? పోయి మా ఫ్యాన్స్ అని పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు మీకు, ఎందుకు పోరి గమ్మున. వద్దు, మాతో పెట్టుకోకర్రి ఫ్యాన్స్తోని. ఒకటే మాట చెప్తున్నా, బాయ్ వద్దు, మాతో పెట్టుకోకూరి బాయ్. పవన్ కళ్యాణ్ సినిమాకి రెస్పాన్స్ అడగాల్సిన అవసరం లేదన్న. ఆయన స్క్రీన్ మీద నడిచి వస్తే చాలు, రికార్డులన్నీ తిరిగిపోతాయి. ఒక్కసారి సంధ్య స్క్రీన్లో ఎంటర్ అయిన తర్వాత చూడ్డాలు ఉండవన్నా, సొక్కలు చింపేసుకోవాలి, కాలర్ ఎగరేసుకోవాలి. దట్టు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ అంటే ఇంకా పవన్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇది. పవన్ కళ్యాణ్ అందరు ఫ్యాన్స్కి కూడా కాలర్ ఎగరేసుకునే మూవీ. ఓజీకి అయితే ఇంకా ఎవరో సీట్లో కూర్చోరు, థియేటర్ తగలబెట్టేస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్, గుర్తుపెట్టుకోండి. అంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాం, లోకానికి ఒక్కడే పవన్ కళ్యాణ్, ఎవ్వరు ఆపలేదు. శవాలు లేస్తాయి, జాగ్రత్త, సాయంత్రం కల్లా శవాలు లేస్తాయి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హరిశంకర్ సూపర్, చాలా బాగుంది, సూపర్ ఉంది. బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ మాత్రం మస్తు ఉందన్న. నేను పొద్దుపోతే టికెట్లు దొరకలే, బ్లాక్లో వచ్చి కొనుక్కున్న టికెట్లు వేరే లెవెల్ అన్న. ఇంతగానం ఉంటుందని అస్సలు అనుకోలే. ఫస్ట్ టైం జై పవర్ స్టార్ అన్న. గబ్బర్ సింగ్ దానికి తిరుగులేదు అన్న, వేరే లెవెల్ మూవీ అది. కానీ సెలబ్రేషన్ మాత్రం వేరే లెవెల్ చేశారు అన్న. జై డిప్యూటీ సీఎం అన్న. మాటలు లేవన్నా, మొత్తం మస్తు ఉందన్న సినిమా. అరుస్తూనే ఉన్నాం అన్న, థియేటర్ మొత్తం నించోనే ఉన్నాం. అసలు ఏం మొత్తం వేరే. ఓజీ ఇంతకు మించి ఉంటుంది, ఇప్పుడు దాకా అన్న మస్తు ఉంటుంది అన్న, వేరే లెవెల్. వెయిటింగ్ ఫర్ ఓజీ. డిప్యూటీ సీఎం అయిన కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నది. ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఫ్యాన్స్ అందరం ఫుల్ ఖుషీలు ఉన్నాము. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. శంకర్ చెప్పిండు ఓజకి జస్ట్ వదులుతారంట, నెక్స్ట్ వదులుతారా? దేవుడు
ఇప్పుడు సీఎం అయిన తర్వాత